నేను నా కళ్ళారా చూసాను అన్న. పేషెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హిందూ, వాళ్ళు ఒక 3 months తర్వాత 6 months తర్వాత ఫాలో అప్ వస్తారు కదన్న మళ్ళీ చూపించుకోవడానికి. మొత్తం కన్వర్ట్ అయిపోయి ఉంటారు నేను క్రిస్టియన్స్ లాగా వాళ్ళు. ఇంకా ఇది వీళ్ళకి ఈజియెస్ట్ మెథడ్. మీరు టెస్ట్ మనీస్ లో చెప్తారు చాలా మంది మాక్సిమం ఇదే చెప్తారన్న రీజన్ మీకు. మొత్తం మీ టెస్ట్ మనీస్ అన్ని విన్నాను నేను. మాక్సిమం మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ దాంట్లో 90% హాస్పిటల్సే అన్న. వీళ్ళు దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం. ఇప్పుడు వీళ్ళేమో ఏదో ఒక ప్రాబ్లం లో ఉన్న హిందువుల దగ్గరకు వచ్చి మత మార్పిడి చేస్తారు కదా. క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళు నానా రకాల తిప్పలు పడుతూ ఉంటారు. ఆల్రెడీ క్రిస్టియన్స్ లో అది చెప్తానన్నా నేను. ఇప్పుడు పేషెంట్స్ ఎంత కష్టపడుతుంటే ఇలా అయింది కదన్నా. ఇదంతా మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో, నైట్ నేను ఇంకో హాస్పిటల్ వర్క్ చేశాను కదా, ప్రైవేట్ హాస్పిటల్. అది లిమిటెడ్ గా ఉంటుంది జనాలు అక్కడ. నాకు రెగ్యులర్ గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చేవాడు. ఐపీ అది తనకి కిడ్నీ ప్రాబ్లమ్, నైట్ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకునేవాడు. అతను వార్డ్ అంటే ఎలాగ ఉంటుంది, ఎలాంటి వార్డ్ అంటే ఇంకా జనరల్ వార్డ్ లో కొంటే ఇంకా చిన్న రూమ్ లాగా ఉంటుంది. అంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా పే చేస్తేనే ఇస్తారు. అలాంటి వార్డులో ఫ్యాన్లు కూడా లేని వార్డులో ఉంటారు పేషెంట్స్. ఆ పేషెంటే ఒక 3 months తర్వాత మళ్ళీ వచ్చాడు హాస్పిటల్కి. ఎందుకంటే అప్పుడు నైట్ ఒక పాస్టర్ వచ్చాడు. అతనిది ఫుల్ సీరియస్ ప్రాబ్లం అది ఆ పేషెంట్ది. అతను కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం, అతను బాగా సీరియస్. అది అయిపోయింది అతని స్టోరీ. అతనితో వాళ్ళు చర్చికి వెళ్ళేవాడు పాస్టర్ వచ్చాడన్న. ఒక రోజు నైట్ వచ్చి అడ్మిట్ అయ్యాడు. పాస్టర్ ఏంటంటే ఏమీ లేదన్న, జస్ట్ స్టమక్ హార్ట్ బర్న్ అంటారు, అది ఆ ప్రాబ్లం అంతే. మనకి ఇంట్లో యాంటాసిడ్ ప్యాంట్ ఆఫ్ వేసుకుని తగ్గిపోయే ప్రాబ్లం కాదు. హాస్పిటల్లో కంప్లీట్ హైయెస్ట్ కాస్ట్లీ రూమ్ లో ఉండి 3 days ఏం లేకుండా హాస్పిటల్ ఉండి, అంటే తగ్గిపోయినా కూడా కంప్లీట్ గా రికవర్ చెయ్యి అని తెలుసుకున్న తర్వాత వెళ్ళాడన్న. అవసరం లేని టెస్టులన్నీ చేయించుకున్నాడు, ఒకవేళ వస్తుందేమో ముందు జాగ్రత్తకి. వాళ్ళ ప్రభు ప్రార్థన చేసుకుని తగ్గిపోతుంది కదా, చిన్న నొప్పికి రావడం ఎందుకు, వాళ్ళు ఫాలో అవుతుంటే ఇబ్బంది పెడుతున్నప్పుడు. మన జాన్ వెస్లీ పెళ్ళం గురించి ఒక వీడియో చేశాను. అదే నాకు అది చూసాకే మీకు చెప్పాలనిపించింది అన్న. నిజంగా నేను అది చూసిన తర్వాత నాకు చెప్పాలనిపించింది. వాళ్ళకి వస్తేనేమో చిన్న ప్రాబ్లం అయినా కంప్లీట్ కాస్ట్లెస్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. నాకు ఈ పాస్ట్ ఎలా తెలుసు అంటే, అతను హాస్పిటల్లో ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు పాస్ట్ వచ్చాడు ప్రేయర్ చేయడానికి. ఇతను అడ్మిట్ అయినప్పుడు అతనన్న పేషెంట్ కుక్క చాకరీ చేశాడన్న ఇతనికి. రాత్రి 2ంటికి నైట్ వచ్చాడు అతను. 10:30కి వచ్చి 10:30కి వస్తే 2 వరకు హాస్పిటల్లోనే ఉండి మొత్తం అంతా అతనికి చూసుకుని, మళ్ళీ ఈ పాస్టర్ చుట్టూ జనాలు ఉంటారన్న. దగ్గర ఒక 5-6 ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎవరు రిలేటివ్స్ కాదు, ఈ చర్చకు వచ్చేవాళ్ళు అంట, గొర్రెలు. వాళ్ళే వస్తారు. వాళ్ళు ఎలాగంటే అన్న ఏదో స్కూల్లో చూసాడు మొత్తం బెడ్లన్నీ. నాకు పరిచర్య అంటే మనం మీ వీడియోస్ చూసా కదా, నేను పరిచర్య అంటే ఏంటంటే కంప్లీట్ గా జీతం ఇవ్వకుండా కూలోని పెట్టుకున్నట్టే. బానిసత్వం పరిచర్య అంటే ఇంకంతేనా, బానిసత్వమే. ఆడు హాస్పిటల్లో బెడ్లు మార్చి మొత్తం తుడిచి అన్ని చేయడానికి వాడికి ఏం పని అసలు? వాడి హెల్త్ వాడేమైనా ఉన్నవాడు అంటే వాడు అసలు లేనివాడు. అసలు మొత్తం చూసాక ఇంకా పాస్టర్ అయితే సుఖాలే అసలు మామూలుగా. అసలు నీకు మనీ ఇవ్వకుండా వస్తాను కదా నీ ఫెసిలిటీస్ అన్ని. బయట అయితే కనీసం నీకు డబ్బులు నువ్వు సంపాదించాలి, మనీ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి పని చేస్తారు నీకు. ఇలా మొత్తం జరుగుతుంది హాస్పిటల్స్ లో. కాదు, ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు కానీ చర్చలకు వెళ్ళేటప్పుడు కానీ అందులో ఆల్మోస్ట్ కన్వర్ట్ అయిపోయారా? కన్వర్ట్ అయిపోవడం అంటే చెప్పేది మధ్యలో మీకు చెప్పలేదు. మధ్యలో ఆయన ఉంటారన్న విపి రెడ్డి అన్న. ఒకసారి ఎందుకో యూట్యూబ్ షార్ట్స్ లో ఆయన వచ్చిందనమాట. షార్ట్ లో ఆయన వస్తే ఆయన వీడియోస్, ఆయన అదే ఏం షార్ట్ అంటే ప్రసాదం తింటే తప్పేంటి అని ఆయన క్రిస్టియన్స్ తిడతారు కదా ఒక వీడియోలో. ఆ వీడియో ఉందన్న. ఆ వీడియో వచ్చిందనమాట నాకు. ప్రసాదం తింటే తప్పేంటి, వాళ్ళు కూడా మీ బంధువులే కదా, మీ ఫ్రెండ్సే కదా, ఆయన ప్రభు ఏం అలా చెప్పలేదు కదా అది అని చెప్తే అనుకున్నా, ఓరే అమ్మ క్రిస్టియన్స్ అందరూ ఎదవలు కాదురా బాబు, కొంతమంది ఎదవలు, ఇది మంచి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అనిపించి, సరే అంటే దేవుడు మంచోడే చెప్పేసరికి చెప్పట్లేదేమో అని అనుకున్నాను. అనుకుని ఇంకా మా తర్వాత మామూలుగా ఈ హాస్పిటల్లో ఉన్నా కూడా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళక ఉండాలి. ఈ ఇయర్ బయటకు వచ్చాను. లాస్ట్ ఇయర్ హాస్పిటల్లో ఉన్నాను. ఇంకా హాస్పిటల్కి ఎంటర్ అయినాక ఇవి చూస్తున్నప్పుడు తర్వాత మీది ఏదో చూసారన్నప్ప, ఈయనతోనే డిబేట్ అన్న, విపి రెడ్డితో డిబేట్ అనమాట. అది మామూలుగా వచ్చింది, యూట్యూబ్ లో వచ్చింది. 3 years అంతా ఉంది. సర్లే, అప్పుడు ఫస్ట్ లో మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంది కదన్నా, ఈయన మళ్ళీ కంప్లీట్ రిలీజియస్ పర్సన్ లో ఉన్నాడు ఏంటి, సరే ఈయన ఏం ఆన్సర్ చెప్తారో చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేసరికి అంటే
నాకు ఐడియా ఉందన్న మొత్తం కంప్లీట్ పురాణాలు అవన్నీ కూడా మినిమం ఐడియా ఉంది. అసలు ఏ వాట్ ఈస్ వాట్ అన్న ఐడియా ఉంది, కానీ కంప్లీట్ చెప్పాకన్నా అంటే అందరూ ఒకటే అన్న దాంట్లో ఉన్నాం. మరీ లేకుండా మారిపోదామని కాదు, అందరూ ఒకటే, ఎవరిని పూజిస్తే ఏముంది, మొత్తానికి లాస్ట్ పరమాత్మగా చూసుకునేదని అన్న ధీమాలో ఉండేవాడిని నేను. కానీ ఈ డిబేట్ చూసిన తర్వాత డిబేట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న మీది. అంటే ఆయన అడిగిన క్వశ్చన్కి ఆయన మాట దాటేయడం, ఆయన ఎంతసేపు కృష్ణుడు రాసలేలా కృష్ణుడు రాసలేలా కృష్ణుడు రాసలేలా అని చెప్తున్నారు తప్ప, మీరు వింటున్నారు పాయింట్, మీరు ఇంకో కొత్త పాయింట్ చెప్తున్నారా, కొత్త పాయింట్ అని అర్థం చేసుకోవట్లా, మళ్ళీ పాత పాయింటే లేవనెత్తుతున్నారు. అయిపోయింది. తర్వాత విజయ్ కుమార్ చూశాను. ఆ విజయ్ కుమార్ అయితే ఫుల్ కామెడీ అన్నారు. ఆయన ఎందుకు అలా ఎదవవుతారో తెలియదు, కానీ మీది మళ్ళీ ఒకసారి అనుకున్నా, ప్రతిసారి వస్తారు డిబేట్కి, మీతో ప్రతిసారి ఆయన ఎదవవుతారు. ఇంకా క్రిస్టియానిటీ లేదు, ఏం లేదు. ఇంతకుముందు కనీసం సెక్యులర్ అన్న ఉండేది, అందరం ఒకటే ఎవరు. ఇప్పుడు ఖచ్చితంగా కట్టర్ హిందూ సనాతని ఇంకా అలాగే ఉండాలి. కొంచెం అంటే మీ వీడియోస్ అన్ని చూసిన తర్వాత లైఫ్ అంతా గ్లాన్స్కి వచ్చిందన్న. నాకు పడుకున్నప్పుడు ఆలోచిస్తుంటే మీ వీడియోస్ బాగా చూస్తున్నాను, ఇంకా బాగా చూసి టెస్టిమోనియల్ ట్రోల్స్ మీదిను, మేడం ఉంటారా, మేడంది శ్రీలక్ష్మి గారు అనుకుంటా, ఆవిడది. తర్వాత ఇంకా ఎలా మీ వీడియోస్ అన్ని అయిపోయినాయి చూసేసి, తర్వాత ఈ బైబిల్ క్లాసులు మొదలెట్టాను చూడడం. ఓకే. ఫస్ట్ ఆ బైబిల్ క్లాసులు చదవడం బైబిల్ క్లాసులు మీరు చూడడం మొదలెట్టిన తర్వాత, ఓరే వీళ్ళు 1, 2, 4, 5 మాటలు పెట్టుకుని అలా మొత్తం నడిపించుకొస్తున్నారు. వీళ్ళు ఇంత పెద్ద రిలీజియన్ ని 4 మాటలతో నడిపిస్తున్నారు. అసలు వీళ్ళు మామూలు దొంగలు కాదు. అంత పెద్ద దరిద్రం ఉందని మీకు అప్పుడు అర్థమైందా బైబిల్లో? కంప్లీట్ అని అంటే మీరు కొన్ని చెప్తా, దావీదు బత్షెబ, లోతు కూతురు, కొన్ని స్టోరీలు అన్ని వింటున్నప్పుడు, ఊరి ఎంతసేపు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు రాసలేలా అంటారు, రాసలేలా కనీసం అంతరార్థం అన్నా ఉంటుంది, దాని అంతరార్థం ఉంటుంది దానికి, ఎందుకు చేసేదని 16,000 మంది, ఎంతసేపు 16,000 మంది, అది ప్రతి చర్చలో అదే బాధ. 16,000 మంది 16,000 మంది 16,000 మంది తెలియజేసుకున్నాడు, 16,000 మంది తెలియజేసుకున్నాడు, ఎవరికి ఏం తెలియదు. అవి ఇంకా చూసిన తర్వాత అసలు అన్నీ అనిపించింది. చిన్నప్పుడు స్కూల్లో ఎలా ట్రై చేసి ఎలా అయ్యింది, నాకు తప్పించుకున్నాను దేవుడి దయ వల్ల. ఇంటర్లో తప్పించుకున్నాను, ఇక్కడ తప్పించుకున్నాను. ఇంకా అనుకున్నా కనీసం ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉండటం వల్ల ఏదో రకంగా భయపడ్డా. ఇప్పుడు మీ టెస్టిమోనియల్ ట్రోల్స్లో వింటాం కదా, మీ టెస్టిమోనీస్లో చాలా మంది చెప్తారు, గర్భాపతి టెస్టిమోనీస్లో ఎలాగా ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోయేది, అది నిజంగా అలా అయిపోయేదేమో అన్న పరిస్థితి నాకు. అంటే చాలా ముందే సేవ్ చేశారు మీరు నన్ను, చాలా థ్యాంక్స్ అని మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను నేను. అంటే మెయిన్ ఈ సెక్యులర్ అనే పదం ఉండకూడదన్న అసలు, దానివల్ల వాళ్ళకి ఈజీ అయిపోతుంది లాగేయడానికి. అవును. సరే, అంటే మొత్తానికి ఒక మొసలి ప్రమాదం నుండి, అదే మనం నది దాటేటప్పుడు మొసలి మింగేస్తుంది కదా అందులో, అలాగే అన్న, అలాగే దాని నుంచి బయటపడ్డానన్న మీ వల్ల. సంతోషం. కేవలం ఇదేంటి ఇక్కడ ఇంకా బెంగళూరు వచ్చిన తర్వాత కూడా అన్న, బెంగళూరు వచ్చిన తర్వాత ఆడవాడు ర్యాపిడో డ్రైవర్ కూడా ట్రై చేస్తాడన్న ఆఖరికి బెంగళూరులో.